నాలుగేళ్లకొకసారి జరిగే ఒలింపిక్స్లో పోటీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అథ్లెట్ ఒక్కసారైనా ఒలింపిక్స్లో పోటీ చేసి మెడల్ సాధించాలని కలలు కంటారు. అసలు ఒలింపిక్స్లో పోటీ చేయటమే గొప్ప విషయమని మరికొంతమంది అనుకుంటారు. దానికోసం ఎంతైనా శ్రమిస్తారు. నాలుగేళ్లుంది కదా అని ఏ ఒక్కరోజు తమ డెడికేషన్ వదులుకోరు. ప్రతిరోజు కష్టపడాల్సిందే. తమ దేశానికి మెడల్ సాధించి దేశ ప్రజలు గర్వించేలా చేయాలని ప్రతి క్రీడాకారుడు అనుకుంటారు. కొంతమంది ఒక టోర్నీలో ఓడిపోయినా కసితో మరో 4 ఏళ్లు శ్రమించి మెడల్ సాధిస్తారు. అయితే ఈ ఏడాది ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో 206 దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒలింపిక్స్లో పాల్గొనే వారి సంఖ్యే వేళ్లల్లో ఉంటే ఆ స్థానానికి పోటీ పడిన వారి సంఖ్య ఎంత ఉంటుందో మీరే ఊహించండి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఒలింపిక్స్లో చోటు సంపాదించడం ఎంత కష్టమైన విషయం అని. ముఖ్యంగా మహిళా అథ్లెట్లకు ఎదురయ్యే సవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో ఓ మహిళ పోటీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె సాధారణ మహిళ కాదు, ఏకంగా 7 నెలల గర్భిణి. ఈజిప్ట్ దేశానికి చెందిన ఫెన్సర్ నడా హఫీజ్ ప్రపంచ 10 ర్యాంకర్ అమెరికా ఫెన్సర్ ఎలిజబెత్ తో పోటీ చేసి గెలిచింది. దీంతో ప్రీ క్వార్టర్స్ కు కూడా చేరుకుంది. విజయం అనంతరం నడా హఫీజ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. పోడియంపై మీకు 2 ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి వారు 3. అది నేను, నా ప్రత్యర్థి, ఇంకా మా ప్రపంచంలోకి రాబోయే నా లిటిల్ బేబీ. నా బిడ్డ నేను ఫిజికల్ ఎమోషనల్ ఛాలెంజెస్ ని కలిసి ఎదుర్కొన్నాం అంటూ తాను పోస్టులో రాసుకొచ్చింది. దీంతో తాను చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. జీవితం ఆటను బ్యాలెన్స్ చేసేందుకు పోరాడాల్సి వస్తుందంటూ ఆమె తెలిపింది. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో నడా హఫీజ్ ఓడిపోయింది. అయితేనే 7 నెలల గర్భంతో ఒలింపిక్స్ కు చేరటమే కష్టమంటే ప్రపంచంలో 10వ ర్యాంకర్ అయిన అమెరికా ఫెన్సర్ను ఓడించడం ఒక గొప్ప విషయం. నడా హఫీజ్ మ్యాచ్లో ఓడినప్పటికీ అందరి హృదయాలను గెలుచుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ అవుట్ న్యూస్.